హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డీసీ మోటార్ యొక్క వర్కింగ్ గురించి లాస్ట్ వీడియోలో మనం డీసీ మోటార్ కన్స్ట్రక్షన్ చూసాం కదా. సో ఇప్పుడు డీసీ మోటార్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి, సరేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసీ మోటార్, మనం మోటార్ గురించి చెప్పుకున్నాం. అసలు మోటార్ ఏం చేస్తుంది? మోటార్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అర్థమైంది కదా, మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. డీసీ మోటార్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్ డీసీ, దాన్ని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ మోటార్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది అంటే లారెంజ్ ఫోర్స్. ఈ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి ఈ మోటార్ అనేది వర్క్ అవుతుంది. అదేవిధంగా మనం యొక్క ఈ ఫోర్స్ డైరెక్షన్ కానీ లేకపోతే కరెంట్ డైరెక్షన్ కానీ ఇవన్నీ దేన్ని బట్టి మనం చూస్తాము అంటే అకార్డింగ్ టు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఈ రూల్ని బేస్ చేసుకొని మనం దాని యొక్క డైరెక్షన్ అనేది డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ లారెంజ్ ఫోర్స్ అనేది ఏం చెప్తుంది ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ 2 పోల్స్ ఉన్నాయి, నార్త్ పోల్, సౌత్ పోల్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. సో ఎప్పుడైతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ని అంటే కరెంట్ ఫ్లో అవుతున్న ఒక కండక్టర్ని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచుతామో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫోర్స్ అనేది, ఈ కండక్టర్ అనేది కొంత ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అర్థమైంది కదా. ఏంటి, ఎప్పుడైతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచుతామో అప్పుడు ఈ కండక్టర్ అనేది కొంత ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అని ఈ లారెంజ్ ఫోర్స్ ప్రిన్సిపల్ చెప్తుంది. సో ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని డీసీ మోటార్ వర్క్ అవుతుంది. సో ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. లారెంజ్ ఫోర్స్ని బేస్ చేసుకొని డీసీ మోటార్ వర్క్ అవుతుంది. ఎలా అనేది ఇందాక ఏం చెప్పాను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ఏమి ఉంచాము, కరెంట్ క్యారింగ్ కండక్టర్ని. ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ కండక్టర్ని ఉంచినప్పుడు ఈ కండక్టర్ అనేది కొంత ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఈ ఫోర్స్నే లారెంజ్ ఫోర్స్ అని అంటారు. అర్థమైంది కదా. సో ఇదే ప్రిన్సిపల్ని మనం మోటార్లో అప్లై చేస్తాము. ఇక్కడ నార్త్ పోల్ టు సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఇలా ఉంటుంది. సో మనం ఫస్ట్ ఏం చేస్తాము అంటే, ఈ రోటార్ ఉంది కదా, రోటార్కి మనం పవర్ సప్లై అనేది ఇస్తాము. ఈ బ్రషెస్ గుండా కమ్యుటేటర్లోకి వెళ్తుంది. ఈ కమ్యుటేటర్ ఏం చేస్తుంది, ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది. ఏసీని డీసీగా ఎలా? ప్రతి హాఫ్ సైకిల్కి కూడా కరెంట్ని రివర్సల్ చేస్తుంది, ప్రతి హాఫ్ సైకిల్కి. దీనివల్ల యూనిఫామ్ కరెంట్ని మెయింటైన్ చేస్తుంది. అంటే కరెంట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు, యూనిఫామ్ కరెంట్ ఫ్లో అనేది ఉంటుంది, ఒకే డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు అలా కరెంట్ అనేది ఈ కాయిల్లోకి ఫ్లో అయింది. ఈ కాయిల్ ఏంటి అంటారా, ఇప్పుడు మనకి లోపల రోటార్ ఉంటుంది కదా, ఈ ఆర్మేచర్ లోపల వైండింగ్ ఉంటుంది కదా, ఇది కాయిల్స్ లాగా. సో అదే అన్నమాట ఈ కాయిల్ కూడా. ఈ కాయిల్స్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో అకార్డింగ్ టు లారెంజ్ ఫోర్స్ ఏమని చెప్పుకున్నాం, కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు అక్కడ ఫోర్స్ అనేది కండక్టర్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది అన్న. సో ఇక్కడ కూడా ఈ కాయిల్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచాము, అప్పుడు ఏమవుతుంది, ఈ కాయిల్ అనేది కొంత ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఆ ఫోర్స్ని ఏమంటారు అంటే లారెంజ్ ఫోర్స్ అంటారు. ఈ ఫోర్స్ వల్ల కాయిల్ ఒక సైడ్ పైకి ఒక సైడ్ కిందకి మూవ్ అవుతుంది. అర్థమైంది కదా. ఈ లారెంజ్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, కాయిల్ ఒక సైడ్ పైకి ఇంకో సైడ్ కిందకి మూవ్ అవుతుంది. అంటే అక్కడ రొటేషనల్ ఫోర్స్ అనేది క్రియేట్ అయింది. ఈ లారెంజ్ ఫోర్స్ వల్ల రొటేషనల్ ఫోర్స్ అనేది క్రియేట్ అయింది. ఈ రొటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి, టార్క్నే మనం రొటేషనల్ ఫోర్స్ అంటాం. సో ఎప్పుడైతే అక్కడ రొటేషనల్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుందో అప్పుడు ఆర్మేచర్ ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. అర్థంగా అయింది కదా, అర్థమైందా లేదా. సో ఎప్పుడైతే అక్కడ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దానివల్ల రోటార్ అనేది రొటేట్ అవుతుంది. సో ఈ కమ్యుటేటర్ ఏం చేస్తుంది అంటే ఈ టార్క్ అనేది చేంజ్ అవ్వకుండా యూని డైరెక్షనల్ టార్క్ని మెయింటైన్ చేస్తుంది. ఎలా అంటారా, ఇప్పుడు ఏసీ నుంచి డీసీగా కన్వర్ట్ చేస్తుంది కదా. సో ఈ డీసీని చేంజ్ అవ్వకుండా చూసుకుంటుంది, కరెంట్ అనేది ఒకే డైరెక్షన్లో ఫ్లో అయ్యేలాగా చూసుకుంటుంది. దానివల్ల ఏంటి, యూనిఫామ్ టార్క్ అనేది మెయింటైన్ అవుతుంది. సో దానివల్ల రొటేషన్లో ఎలాంటి చేంజెస్ ఉండవు, కంటిన్యూస్గా
రోటార్ అనేది రొటేట్ అవుతూనే ఉంటుంది. అలా వచ్చిన అవుట్పుట్ని షాఫ్ట్ నుంచి మనకి ఎక్కడైతే కావాలో అక్కడ కనెక్ట్ చేసుకుంటాము. మెకానికల్ ఎనర్జీ ఎక్కడైతే మనకు అవసరమో అక్కడ ఈ షాఫ్ట్ని కనెక్ట్ చేసుకుంటాము. సో మనకి డీసీ మోటార్ అనేది ఎలా వర్క్ అవుతుందో, మరి దీని యొక్క డైరెక్షన్ని ఎలా తెలుసుకుంటాము. అకార్డింగ్ టు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుంది? పాయింట్ ఫింగర్ వచ్చేసి దేన్ని చూపిస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని. థంబ్ వచ్చేసి ఫోర్స్ని, అంటే మోషన్ ఆఫ్ ది కండక్టర్ని. ఇంకా మిడిల్ ఫింగర్ వచ్చేసి దేన్ని చూపిస్తే? కరెంట్ డైరెక్షన్ని. అర్థమైంది కదా? సో మన లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని కరెక్ట్గా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో మన లెఫ్ట్ హ్యాండ్ పాయింట్ ఫింగర్ని పెట్టుకుందాం. సో అప్పుడు ఇదేంటిది? ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. చూసాం కదా, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. సో తమ్ము దీనికి పైగా ఉంటుంది, అంటే రోటార్ అనేది ఇలా రొటేట్ అవుతుంది. రోటార్ అనేది, సో ఈ తమ్ము ఉంది కదా, ఈ తమ్ని ఇలా పైకి పెట్టుకుందాం. ఇది ఫోర్స్, మోషన్ ఆఫ్ ది కండక్టర్, అంటే ఈ కాయిల్ ఎలా మూవ్ అవుతుంది అనేది చెప్పింది. అప్పుడు కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? మన సైడ్ ఇలా ఉంటుంది కరెంట్ డైరెక్షన్ కదా. అంటే కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది? ఇలా ఫ్లో అవుతుంది కరెంట్ అనేది. అర్థమైంది కదా, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఇది దాని యొక్క కరెంట్ డైరెక్షన్, ఇంకా ఫోర్స్ డైరెక్షన్, ఇంకా మోషన్ డైరెక్షన్. దేన్ని బట్టి మనం తెలుసుకుంటాము? ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని బట్టి మనం దీని యొక్క డైరెక్షన్ తెలుసుకుంటాము. సో ఫ్రెండ్స్, ఇది డీసీ మోటార్ గురించి, అది ఎలా వర్క్ అవుతుంది అని. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఏదైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, తప్పకుండా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.